హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనకి ఏ పండుగైనా, వరలక్ష్మి వ్రతమైనా, దేవీ నవరాత్రులైనా ఇలా ఏ పర్వదినానికైనా కూడా స్వీటు నైవేద్యంగా సమర్పిస్తాం కదండి. ఇలా మనకి టెంపుల్స్లో పెట్టే ఈ చక్కెర పొంగలి బాగా టేస్ట్గా ఉంటుంది. మనం ఇంట్లో చేస్తే అంత టేస్ట్గా ఉండదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. నేను చెప్పిన విధంగా ఈ కొలతలతోటి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకొని ఇలా దోరగా వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదు, మీడియం కూడా పెట్టకుండా సిమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు మాడితే చక్కెర పొంగలి టేస్ట్ మారిపోతుందండి. అందుకని చెప్పేసి ఇలా సిమ్లో పెట్టి పెసరపప్పు వేయించుకోవాలి. దీనికోసం మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నప్పుడు ముప్పావు కప్పు రైస్ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నానండి. కుక్కర్లో వండేటప్పుడు ఏంటంటే కప్పుకి కప్పున్నర అనమాట. పావు కప్పు పెసరపప్పు అలాగే ముప్పావు కప్పు రైస్ కాబట్టి నేను ఇక్కడ ఇవి నార్మల్ రైసే, మనం ఇంట్లో రోజువారీగా అన్నం వండుకునే రైసే తీసుకున్నాను. కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని ఈ కుక్కరు 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా 3 కూడా అక్కర్లేదనమాట. ఎందుకంటే మనకి చక్కెర పొంగలి కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటుంది కదా. ఇలా 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈలోగా మనం బెల్లం కరిగించుకుందామండి. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు బెల్లమును 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు షుగర్ ప్లేస్లో పూర్తిగా ఫుల్ కప్పు మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ వేరొక గిన్నె పెట్టుకొని దానిలోకి స్ట్రెయిన్ చేసుకుందామండి బెల్లం కరిగిన తర్వాత. ఎందుకంటే మనం బెల్లంతో ఏ రెసిపీస్ చేసినా కూడా ఇలాగా ఏ స్వీట్ చేసినా కూడా ఇలా వడపోసుకోవాలి. ఎందుకంటే పీచులు అవి ఉంటాయి కదా, కొంచెం సన్న ఇసుక అలాంటి చిన్న చిన్న రాళ్ళు పీచులు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా స్ట్రెయిన్ చేసుకొని మనం ఇది పాకం ఏమీ అక్కర్లేదండి. కాకపోతే ఏంటంటే కొంచెం దగ్గరగా వస్తే సరిపోతుంది అన్నమాట. ఈ పాకం అనేది కొంచెం చిక్కబడితే చాలు. ఈలోగా మనకి రైస్ కూడా ఉడికిపోయింది కదా. మనం ఈ ఉడికించుకున్న పెసరపప్పు రైస్ ని ఈ బెల్లం పాకంలో వేసి సిమ్లో పెట్టి చేసుకోవాలండి. మాడిపోతుంది. లేకపోతే ఈ బెల్లం పాకం అంతా కూడా మనం రైస్ కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఆ పాకం అంతా కూడా రైస్కి పట్టేస్తుందండి. మనం బెల్లం పాకం ఏమి తీగ పాకం ఇలా ఏమి రానివ్వలేదన్నమాట. ఓన్లీ మనం బెల్లం చిక్కబడింది అంతేనమాట. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇవి వేసానండి. చక్కెర పొంగల్లో ఎక్కువగా కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేస్తారండి. కొంచెం ఇష్టమైన వాళ్ళు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఇంట్లో అంతగా తినరు, అందుకని చెప్పేసి నేను ఎండు కొబ్బరి ముక్కలు వేయలేదన్నమాట. ఇవి వేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెల్లం పాకం అంతా కూడా రైస్కి బాగా పట్టేసింది కదండి. ఈ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిలో వేసి కలుపుకోవడమేనమాట. ఇది చాలా ఈజీ అండి, తక్కువ టైంలో అయిపోతుంది. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం మనం నెయ్యి అనేది వేసుకోవాలి. మరీ ఎక్కువ నెయ్యి కూడా ఏం పట్టదండి. ఇక్కడ నేను కప్పుకి చేశాను కదండి, ఈ కప్పుకి ఒక 2 స్పూన్స్ నెయ్యి పడుతుంది. ఎక్కువ నెయ్యి కూడా అవసరం ఉండదు. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 2 స్పూన్సే వేసి ఈ విధంగా మొత్తం కలుపుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి. నెక్స్ట్ టైము చక్కెర పొంగల్ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.